వివాదాస్పదంగా మారిందని చెప్తున్నటువంటి చెరువు పక్కన ఉన్నటువంటి పొలాలు ఇవి మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. పక్కనే ఉన్నటువంటి పొలం, మధ్యలో రోడ్డు. దీని గురించే సమస్య వచ్చిందని చెప్తూ రైతులు చెప్తున్నారని మనకి వీరు చెప్తా ఉన్నారు. అసలు ఏంటనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నా పేరు చక్రధర్ రెడ్డి అండి. ఆమె గారి పేరు బైరెడ్డి సీతారాం గారు. ఆమె గారు కంప్లైంట్ పెట్టారు మా చెరువు మీద. మా చెరువు వల్ల ఈ పంట పొలం పండట్లేదు అని చెప్పి కంప్లైంట్ పెట్టారు. ఈ పంట పొలం పండకపోవడం కారణం ఈ చెరువు కాదు, తార్ రోడ్డు ఉంది, దానికి ఒక 2 మీటర్ల గ్యాప్ కూడా వదిలేసాము. 2 మీటర్లో కూడా ఆమె గారి పొలం ఉంది. సో నాకు సంబంధం లేకపోయినా కూడా నేను సరే ఏదైనా నష్టం జరుగుతుంటే సాటి రైతుగా నష్టం జరగకుండా చూడాలని అనుకుంటున్నా. కానీ రైతు ఎంఆర్ఓ గారికి, కలెక్టర్ గారి దగ్గరికి, ఎఫ్డిఓ గారికి కంప్లైంట్లు పెట్టారు, ఎమ్మెల్యే గారికి అందరు కంప్లైంట్లు పెట్టారు. సరే నా తప్పు ఏదైనా ఉంటే నేను తప్పు లేకుండా చేస్తానని కూడా చెప్పారు రైతులందరికీ, సాటి రైతులకి అందరికీ. నేను రైతునే, నాకు ఈ చేపల తీరు ఒక ఆధారం కదా, నాకు వ్యవసాయ భూమి ఉంది దీని పక్కన. కానీ ఈ పంట భూమి అనేది గత 30 సంవత్సరాల నుంచి పండట్లేదు. దీనివల్ల అంటే చౌడు. ఒకప్పుడు నేను ల్యాండ్ భూసార పరీక్ష చేయించాను గత 30 సంవత్సరాల క్రితం. అప్పట్లో ఎవరికి తెలియదు కూడా, చేయించినా కూడా అప్పట్లోనే రైతులు ఏడీ గారును, ఏవో గారు, అగ్రికల్చర్ ఏవో గారు, ఏడీ గారు చెప్పారు ఈ పంట పొలాలు చౌడు వల్ల పండమని చెప్పారు ఆ రోజునే. ఆ ఉద్దేశంతో నేను ఏమి చేయలేక పంట పండినా పండకపోయినా కూడా అలాగే గడుపుకుంటూ వస్తున్నాం అందరం. ఈ రైతులు కూడా అందరు నష్టపోయిన వాళ్ళే. పంట పండక సార్వదాళ పండే పొలాలు అలాంటి ఒక పంట కూడా పండకుండా పోతున్నాయి. దేనికి కారణం అంటే చౌడు. ఆ చౌడు ప్లస్ ఎక్కడున్నా బాగా అతిపల్లం, ఆ పల్లం వల్ల ఓట, చెరువు వల్ల అనేది ఓట రావట్లేదు. చూస్తూనే ఉన్నారు మీరు, ఎండిపోయి ఉన్నాయి పొలాలు. కానీ నా చెరువు ఓట వల్లే అని చెప్తున్నారు. చెరువులో నీళ్లు కనీసం బయటికి తీయడం కూడా తెలియదు ఇప్పటికీ. చెరువు పోసాక నేను పంట పొలాలు వాడుకోవాలి కాబట్టి నేను పంట పొలాలు వాడుకుంటున్నాను అవసరమైనప్పుడు, అంతే తప్ప ఎట్టి పరిస్థితుల్లో బయటికి తీరుతుంది నీళ్ళు. కావాలని రైతులతో ఒక రాజకీయ నాయకుడు అబ్జెక్షన్ పెట్టించారు. పంటలు పండట్లేదని, చెరువు వల్లే నష్టం జరుగుతుందని. ఏ విధమైన నష్టం? పంట నష్టం జరుగుతుందని, పంట పండట్లేదు, నాకలు జరగట్లేదు అని చెప్పి, చెరువులో ఓట్లు వస్తాయని. ఈ చెరువు నుంచి అయితే ఎటు ఓట్లు పోవట్లేదు. చెరువుకు పర్మిషన్ ఉందండి? పర్మిషన్ తీసుకున్నాం. ఈ మధ్యకాలంలో పెద్ద వర్షాలు వచ్చినప్పుడు ఫ్లోటింగ్ అవుతుంది వర్షానికి. చెరువులో నీళ్ళు ఇప్పటికి తీయడం తెలియదు బయటికి. రైతులు పంట పండట్లేదు, నీళ్ళు వచ్చి ఇబ్బంది పెడుతున్నాయి, మాకు పంట పండకుండా పోతుంది అని చెప్పి అబ్జెక్షన్ పెట్టారు. ఈ నీళ్ళు లీక్ అవడానికి అవకాశం ఏమైనా లేదు, ఎట్టి పరిస్థితుల్లో లేదు. 4 వైపులా కూడా కాలువలు వేసాం. ఇది ఈ సమస్య ఎవరి దృష్టికి తీసుకెళ్లారండి? డిఎఫ్ఓ గారికి పెట్టారు, ఎంఆర్ఓ గారికి పెట్టారు, ఆర్ఐ గారు అందరూ వచ్చారు. ముగ్గురు వచ్చి చెకింగ్ చేసుకున్నారు. వాళ్ళు ఇచ్చిన సలహా ఏంటండి? వాళ్ళు ఇచ్చిందంటే నామ్స్ ఉంటాయి, దాని ప్రకారం ఫాలో అవ్వండి అని చెప్పారు. ఓకే, ఏదో 2 కాలం కొంచెం వెడల్పు ఉండాలన్నారు, ఆ రోడ్డు పక్కన కొంచెం గ్యాప్ ఉండాలన్నారు. ఓకే, దాన్ని చేయడానికి సాధ్యమైనంత వరకు ఇప్పుడే చేస్తామని చెప్పాం. సాధ్యం కాకపోతే చూడాలని చెప్పారు, చేయాల్సిందని చెప్పారు. మీ పక్క రైతులు ఒప్పుకోలేదండి దానికి ఇంకా ఏదేదో అబ్జెక్షన్లు పెడుతున్నారు. అంటే దీనికి ఏమన్నా ఈ వ్యవసాయ సంబంధిత కోణమేనా, రాజకీయ కోణాలు ఏమైనా ఉన్నాయి? అసలు మెయిన్ రాజకీయ కోణాలు, వ్యక్తిగత కక్షలు. అది 2 నెలల నుంచి దీని చుట్టూ తిరుగుతున్నాయి మొత్తం రాజకీయాలు. ఇది ఐరపీషియల్ దృష్టికి ఏమైనా తీసుకెళ్లారా? వెళ్ళారు. వాళ్ళు ఏమైనా మీకు ఏమైనా ఈ సంబంధించిన సమస్య పరిష్కారం ఏమైనా చెప్పారా? చూశారు, దానికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇస్తామన్నారు, దాని ప్రకారం ఫాలో అవ్వని చెప్పారు. మరి దానికి ఇప్పుడు మీకు అపోజిషన్ రైతులు ఒప్పుకోవట్లేదా? ఒప్పుకోవట్లా. దానికి కారణం ఏంటండి? వ్యక్తిగత కక్షలు, రాజకీయం. ఇప్పుడు మీరు దీన్ని ఎలా పరిష్కరించుకుందాం అనుకుంటున్నారు? ఉన్నది ఏంటో అందరికీ తెలుసు. దీని ఏదైనా సమస్య ఉంటే మాట్లాడదామని చెప్పాం, దానికి కూడా ఇష్టపడలేదు. నామ్స్ ప్రకారం, రూల్స్ ప్రకారం అన్నారు, రూల్స్ ప్రకారం చేపిస్తా అని చెప్పా. వరద రాకుండా కాలువలు ఉన్నాయి, ఆ పక్కన 4 మీటర్ల కాలువ ఉంది, ఆ పక్కన మీటర్ కాలువ ఉంది. ఈ పక్కన కూడా కాలువ అంటే వేయించాం. కాలువలో కూడా ఇబ్బంది లేదు. ఈ కాలువ వేసేటప్పుడు కూడా వచ్చాడు, అంతకుముందు 2 సార్లు కొలు చేసాం, తీసేశారు. ఆయన కూడా మళ్ళీ చేయించాం. సరే, ఇబ్బంది పడకూడదు, రైతు ఇబ్బంది పడకూడదని. అందులోకి అయితే చెరువు నుంచి ఏమాత్రం లీక్ అవ్వట్లేదు నీళ్లు. చూశారు, ఇంతకుముందు ఎండిపోయింది కూడా, 10 రోజుల క్రితం కూడా కాలువ ఎండిపోయే ఉంది. ఇది ఆస్తి మీ సొంతమేనండి? మీ తాతల నుండి రావడమా లేకపోతే మీరు కొనుక్కున్నారా? కొంత ఇందులో కొంత భాగం మాకు వారసత్వంగా మా నాన్నగారి నుంచి వచ్చింది, కొంత భాగం నేను కొనుక్కున్నా, సగం. ఎప్పుడు నుండి సాగులో ఉన్నారండి? నేను దగ్గర నేను చేయబట్టి ఒక 20-25 సంవత్సరాల నుంచి, అప్పటి నుంచి నేనే సాగులో ఉన్నా. ఈ సమస్య అనేది ఎప్పటి నుంచి కొనసాగుతుంది? ఈ సమస్య మొదలయ్యి 2 నెలలు 3 నెలలు. అప్పటి నుంచి లేదు, ఇప్పుడు ఎందుకు మొదలైందంటే రాజకీయ కక్షలు. అంటే ఉన్నటువంటి మీరు అపోజిషన్ వర్గం అవడం వల్ల
ఇదేం లేదండి. ఒక్క 24 గంటలో మా ఉంటే 36 గంటల పిచ్చి అయితే వాటర్ ఇక్కడ నిల్వ ఉండలేదండి. ప్రభుత్వాలు చేసింది అయితే కాదు. ప్రభుత్వం అంటే డాబు ఆ చివరి అంచులు కట్టారు తప్ప ఆ తోరలు వేసింది అయితే లిఫ్ట్ తోరలు అంటే తీసుకొచ్చి మేము వేసుకున్నాం అంతే తప్ప ఇక్కడ దీనివల్ల చెరువు వల్ల అయితే నష్టం అయితే ఎటువంటి పరిస్థితులు ఎవరికి లేదు. ఈ 5 సంవత్సరాల దీనికి కట్టి 6 నెలలు 6 సంవత్సరాలు అవుతుంది. 6 సంవత్సరాల ప్రాబ్లాలు ఏమీ లేవు. ఇక్కడ ఏదో 6 బోర్లు వేసుకొని కొద్ది నీళ్ళు పెట్టుకొని చేపలు పెంచుకోవడం తప్ప దీనివల్ల ప్రాబ్లం రైతుకి ఏం లేదు. మరి ఎందుకని వివాదాస్పదంగా ఈ ల్యాండ్ మారింది? ల్యాండ్ మాత్రం అంటే ఈ నీళ్ళకి ఇబ్బంది పడి నీళ్ళు రాక పంట పండక చెరువు కట్టుకున్నారు. కొంచెం ఆ చెరువు ఏదో జనానికి ఇబ్బంది అని చెప్పడమే తప్ప దానివల్ల ఏ ప్రాబ్లం లేదు. తీరినంటే మేము మా లీడర్ ఇప్పుడు మారారు కాబట్టి మాది ఒక పార్టీ వారిదో పార్టీ కాబట్టి ఆ పార్టీలు వల్ల ఇక్కడ ఈ గొడవలో దీనికి ఏదో చేపల వాసన వస్తుందో ఏదో చేసి ప్రాబ్లాలు వస్తున్నాయి. అవగడ రైతులకి అవసరమైన అప్పట్లో గత 50 సంవత్సరాల క్రితం బళ్ళదారిగా ఉపయోగించేవాళ్ళు. ట్రాక్టర్లో వచ్చే దాన్ని అందరూ తీసేసుకున్నారు. నాకు అమ్మిన రైతులు మళ్ళీ వాళ్ళకి కావాలని రాజకీయ కక్షలతో దారి కావాలని అబ్జెక్షన్ పెట్టారు. తీసుకోమన్నా అది గవర్నమెంట్ రికార్డెడ్గా నక్షా ప్రకారం కావాలన్నారు. నక్షా ప్రకారం తీసుకోమన్నా. నక్షా ప్రకారం తీసుకోమంటే మన దాంట్లో తగల రోడ్డు మొత్తం దిగువన ఉంది. అక్కడ నుంచి ఇక్కడ క్రాస్ అయిపోతుంది. మనకి రోడ్డు భూమి మనకు కలుస్తుంది. కావాలని పెట్టింది ఈ రంగారెడ్డి గారు. ఆయన దాంట్లో వస్తుంది 8 గుంటల భూమి ఇందులో వచ్చింది. కావాలని చెప్పి దీనికి అబ్జెక్షన్గా మళ్ళీ చేపల చెరువు కాడ అబ్జెక్షన్ పెట్టింది. దీంట్లో ఆయన భూమి పోతుందని చెప్పి నేను సైలెంట్గా ఉండటం కోసం దీన్ని అడ్డపెట్టి ఈ భూమి కాదు మళ్ళీ సెటిల్మెంట్ ఏదైనా చేయండి అని తిరుగుతా ఉన్నాడు. ఇది మా బార్డర్ ఊళ్ళో గుంట. ఇది 106. ఇప్పుడు చెప్పండి. ఈ 106 సర్వే నెంబర్లో కూడా ఈ లైన్కి ఉంటుంది దారి, నక్షాలో దారి. నక్షా ప్రకారమే రికార్డెడ్గా అప్లికేషన్ పెట్టుకున్నారు, తీసుకోమన్నాం. నక్షా ప్రకారం ఇది కొంచెమే క్రాస్ అవుతుంది కాబట్టి మన దాంట్లో తగలలేదు కాబట్టి మందే ఇంకా మనకి భూమి బయటికి కలుస్తుంది కాబట్టి ఇది కాదు ఇప్పుడు నక్షా ప్రకారం కాదు ఏదో ఒకటి సరి చేసుకోండి అని చెప్పి ఈయన గారు తిరుగుతూ ఉన్నాడు, చెప్తా ఉన్నాడు అందరికీ. వాస్తవంగా నేను కలిపింది లేదు, నేను కొనుక్కున్నది డబ్బులు పెట్టి. చెరువు 3 గుంటలు నాకేం మరి అందులో ఇందులో ఆ 3 గుంటల డబ్బులు కట్టి మీరు తీసుకోండి అన్న. కాదు మా గవర్నమెంట్ వచ్చింది మేము ఎడగొడతాం అనే రూట్లో మాట్లాడారు. ఆయన గారే పెట్టించిండు వీళ్ళతోటి. ఇప్పుడు ఈయన గారిదే తేలుతుంది 8 గుంటల నుంచి 9 గుంటల భూమి ఇందులో తేలుతుంది ఈ 106 సర్వే నెంబర్లో. ఇంకా కావాలన్నారు, అది నక్షాలో లేదు ఎటు దారి. అక్కడ పోయి సర్వేర్ గారు వచ్చి 4 రోజులు తిప్పలబడి అది కూడా బలవంతంగా అక్కడ పెడితే వచ్చింది. ఇంకా 2 మీటర్లు ఇవ్వకడగా ఉంటుంది నక్షా ప్రకారం కూడా. ఆ ధరణ చూస్తే మీకే అర్థమైంది. ఇంకా 2 గజాలు ఇవ్వకడగా ఉంటుంది. ఈ కలిపింది మనం కాదు, పూర్తిగా అందరికీ తెలుసు, రైతులందరికీ తెలుసు. కానీ పార్టీల పరంగా రైతులు మాట్లాడలే వాళ్ళ. దీంట్లో కూడా అధికారుల దృష్టి తీసుకుపోయినాం అందరికీ. కానీ మాకు న్యాయం జరగకుండా నష్టం చేయాలనే చూస్తున్నాను. ఫినిషింగ్ ధ్వంసం చేసి ఫినిషింగ్ రాళ్ళు ఎరగొట్టి ఒకసారి చేశారు ఆల్రెడీ సంవత్సరం క్రితం అదే ధ్వంసం చేశారు, చకా చేశారు. ఎస్ఐ గారు చూశారు, జనం అంతా చూశారు, పంచాయతీలు అయినాయి. ఇప్పుడు మీ మీద ఇంత వివక్ష చూపించడానికి అందులో ఉన్నటువంటి అంతరం ఏంటంటారు? లీడరు దాని వెనుకున్నటువంటి నేను ఒక లీడర్గా ఎదగటం ఇష్టం లేక కొంత చిన్నతనంలోనే నేను రాజకీయంలోకి వచ్చి నేను రాజకీయం కోసం రాజకీయంలో రాలా, ఏదో ఒక రకంగా లొంగదీయాల ప్రత్యర్థుల్ని అనే చెప్ప. ఇది ఇక్కడ కరెక్ట్గా తేలలేదు, ఈ నక్షా ప్రకారం తందే పోతుందని చెప్పి ఇంకొక కొంతమంది రైతులు లాగేసి చెరువు కాడ ఆయన తప్పు ఉంది, ఆయనకు అది లేదు ఇది లేదు అని చెప్పి జనాన్ని రెచ్చగొట్టి తీసుకొచ్చి నష్టపరిహారంగా చూపిస్తాను. ఆ విషయం ఈ విషయం కూడా గవర్నమెంట్ యాజిటీజ్గా ఎలా ఉందో అలా చేసుకోండి అని నేను అధికారులను కోరా. అధికారులు నాకు మెమోలు ఇచ్చారు దీని మీద, ఏంటి తప్పు ఏంటి అని. ఇది నా సమస్య నేను వివరించాను. అధికారికంగా ఏ విధంగా ఉందో ఆ విధంగా చేయండి, నాకు ఎటువంటి అభ్యంతరం లేదు అని చెప్పి. ఆ చెరువు కాడ కానీ ఎక్కడ కానీ సరే అన్న. ఊళ్ళో రైతులందరికీ తెలుసు నా చెరువు వల్ల పండకుండా పోవట్లేదు. అది ఎంఆర్ఓ గారి దృష్టికి, డిఎఫ్ఓ గారి దృష్టికి, కలెక్టర్ గారి దృష్టికి కూడా తీసుకుపోయారు. ఆయన గారు వాళ్ళు చూశారు, అధికారులు ఇది చెరువు నీళ్ళ వల్ల అయితే కాదు, కొంత భూమిలో లోపం ఉండొచ్చు, భూమి లోపం వల్ల చౌడు పొరలో ఉండటం వల్లే పండట్లేదు అని కూడా చెప్పారు. ఏదైనా అవకాశం ఉంటే ఇలాంటిది ఇంకా వేరే రూట్లో వేరే పంటలు పండించుకుంటే తప్ప ఈ వ్యవసాయ అనుబంధ పంటలు అయితే పండవని కూడా చెప్పారు. దీనివల్ల నాకు నష్టం జరగకుండా మీరు మీడియా పూర్వకంగా మిమ్మల్ని కోరుకుంటున్నా, అధికారులను కోరుకుంటున్నా. నా తప్పు ఏదన్నా ఉంటే నేను జాగ్రత్తలు పాటించుదామని చెప్తున్నా. నా తప్పు లేకుండా అధికారులకి లేకుండా ఇబ్బంది లేకుండా
ఏదైనా ఎంఆర్ఓ గారు జాగ్రత్తలు తీసుకుంటాం. ఆర్డీఓ గారు, డిఎఫ్ఓ గారు, కలెక్టర్ గారు కూడా దీని గురించి తప్పు లేదని గుర్తించి తగు సూచనలు చేయవలసిందిగా